గుడ్ మార్నింగ్ అండి. మహారాష్ట్ర బ్యాంక్ స్టార్ట్ అయ్యి ఇప్పటికి 91 ఇయర్స్ అయింది. సో దినదినాభివృద్ధి చెందుతున్న బ్యాంకులో ఇది ఒక వన్ ఆఫ్ ద గ్రేట్ బ్రాంచ్. ఇది గ్రేట్ బ్యాంక్. సో ఇది 51వ బ్రాంచ్ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొల్పుతున్నటువంటి 51st బ్రాంచ్ ఇది. సో మహారాష్ట్ర బ్రాంచ్ వాళ్ళు ఎక్సలెంట్ ప్రొవిజన్స్, అంటే సొసైటీకి కావాల్సినటువంటి ఈజీగా బ్యాంకింగ్ ఫెసిలిటీస్ని కలిగించేలాగా మంచి మంచి రిఫార్మ్స్ చేస్తున్నారు. ప్లస్ అందరికి అందుబాటులో ఉండేలాగా ప్రొడక్ట్స్ కూడా తీసుకొస్తున్నారు. ఇందులో మంచి లోన్ ఫెసిలిటీస్, గోల్డ్ లోన్ ఫెసిలిటీస్, మంచి బ్యాంకింగ్ ప్రొవిజన్స్ అన్నీ చాలా బాగున్నాయి. ప్రజలందరూ కూడా ఈ దగ్గరలో ఉన్నటువంటి ఈ మంచి బ్రాంచ్ ఫెసిలిటీస్ని అందుకొని ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని ఆశిస్తూ మహారాష్ట్ర బ్యాంకింగ్ ఈ బ్రాంచ్కి విశేష తెలుపుతూ మంచి అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తి. అందరికీ నమస్కారం అండి. చాలా ఆనందంగా ఉంది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్లో ఇంకొక నూతన అధ్యాయం కూర్మనపాలెం శాఖ ఈరోజు కూర్మనపాలెంలో ఓపెనింగ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ ఓపెనింగ్ కార్యక్రమానికి వచ్చేసిన బాలాజీ గారికి నా ధన్యవాదాలు. అండ్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఇది 51వ శాఖ ఇన్ ఆంధ్రప్రదేశ్లో. అండ్ విశాఖపట్నంలో ఇది 8వ శాఖ. మేము ఇంకా విశాఖపట్నంలో ఇంకా ముందుకు వెళ్తూ ఇంకా అభివృద్ధి చేయాలని, ఇంకా మరిన్ని శాఖలు ఓపెన్ చేయడానికి మేము ఆల్రెడీ ప్లాన్లో ఉన్నాము. ఇంకొక 8 శాఖలు విశాఖపట్నం ఓపెన్ అవుతాయి. 91 ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఈ శాఖ 2800+ శాఖలో ఇది ఒకటిగా వెలిగింది. అండ్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ప్రస్తుతం ఉన్న బ్యాంకింగ్ ఇండస్ట్రీలో నెంబర్ 1గా వెలుగుతుంది. 4 సంవత్సరాల నుంచి అన్ని బ్యాంకులను అధిగమిస్తూ ముందుకు వెళ్తూ ఎన్నో సేవలు ఇస్తుంది. ప్రస్తుతం ఉన్న ఇండస్ట్రీలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అతి తక్కువ వడ్డీలోనే హౌసింగ్ రుణాలు కానీ, వాహన రుణాలు కానీ, గోల్డ్ లోన్ కానీ, పర్సనల్ లోన్స్ కానీ, ఎంఎస్ఎంఈ కానీ, అగ్రికల్చర్ కానీ ప్రతి సెక్టర్లో ప్రతి దాంట్లో మిగతా బ్యాంకులకు దీటుగా వడ్డీ రేట్లు అందిస్తూ కస్టమర్లకి ఎంతో తోడ్పడుతుంది. అంతేకాకుండా మీ యొక్క డిపాజిట్స్ కూడా మంచి వడ్డీ రేట్లు ఇస్తూ మీ యొక్క సేవింగ్స్ని ఇంకా పెంచడానికి ప్రయత్నిస్తుంది. అండ్ కూర్మనపాలెంలో ఉన్న వారి అందరూ ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఈ బ్యాంకు కూర్మనపాలెం శాఖ యొక్క సేవలు అందుకొని ఈ బ్రాంచ్ అభివృద్ధికి తోడ్పడతారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చేసిన శ్రీ జి బాలాజీ గారికి అండ్ అవర్ జోనల్ హెడ్ శ్రీ వైద్యనాథ్ గారికి నా హృదయపూర్వక స్వాగతం. ఈరోజు మొత్తం విజయవాడ జోన్లో 51వ బ్రాంచ్గా కూర్మనపాలెం బ్రాంచ్ ఓపెన్ కాబోతుంది. యాక్చువల్లీ యాజ్ ఏ బ్రాంచ్ మేనేజర్గా నాకు ఈ అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని మ్యాక్సిమం కస్టమర్స్కి నా సర్వీస్ ఇక్కడ సర్వ్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఈ అవకాశం ఇచ్చిన మా జోనల్ మేనేజర్ వైద్యనాథ్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను.